హలో అందరికీ. ఈరోజు మన వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడిని చూపిస్తాను. చూడండి, నేను చెప్పే కొలతల ప్రకారం తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడైతే కాకరకాయలని తీసుకునే విధానము కొంచెం లేతవి తీసుకోవాలి. మరీ ముదురు తీసుకుంటే అంత టేస్ట్ ఏం బాగుండవు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా కొంచెం లేతవి తీసుకోవాలి. పైన పొట్టు గీకాల్సిన అవసరం లేదు. కాకరకాయలని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఫ్యాన్ కింద 2 గంటల పాటు ఆరబెట్టుకొని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని అరగంట పాటు ఫ్యాన్ కింద పెట్టేయాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించుకున్న వాటినంతా మిక్సీలో వేసేసి పౌడర్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడే మనం ఒక పెద్ద బౌల్ని తీసుకొని అందులో పొడిని వేసేయాలి. ఇక్కడ నేను కేజీ కాకరకాయ నిల్వ పచ్చడిని వేస్తున్నాను. దానికి 1.5 కప్పు కారాన్ని తీసుకుంటున్నాను. 1/2 కప్పు ఉప్పు, మనం లాస్ట్కైనా మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు. 2 ఎల్లిగడ్డల్ని పొట్టు తీసి వేసుకొని ఇలా పౌడర్ లాగా పట్టేసుకోవాలి. అది కూడా మనం ముందు పౌడర్ చేసి పోసుకున్నాం కదా, అందులోనే వేసేసి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులో 3 కప్పుల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఈ పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఇక్కడ నేను కేజీ కాకరకాయలను తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, హీట్ అయినాక కాకరకాయలను వేసేసి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, మీడియంలో ఉంటే మనకి సరిపోతుంది. చేదుగా అసలే ఉండదండి కాకరకాయ పచ్చడి. నేను చెప్పే కొలతల ప్రకారం మీరు తప్పకుండా ట్రై చేయండి, చక్కగా కుదురుతుంది మీకు కూడా. ఇలాగ వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనము ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇలా అన్నీ చక్కగా వేయించుకొని ఒక బౌల్ తీసుకొని మొత్తం అంతా బౌల్లో వేసేసి చల్లారే వరకు బౌల్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి క్లిప్ మిస్ అయిందండి. చింతపండుని కొంచెం నానబెట్టుకోవాలి. ఫస్టే కొంచెం వేడి నీళ్ళు పోసుకోవడం ద్వారా చింతపండు అనేది చక్కగా నానిపోతుంది. ఇప్పుడు చింతపండు చక్కగా నానిపోయింది కదా, ఒక స్టైనర్ తీసుకొని స్టైనర్లో వేసేసి మనం చింతపండు గుజ్జు అంతా ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇట్లా చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా తీసేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే అది పడేయచ్చు. ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కడాయిలో అయితే కాకరకాయలను వేయించుకున్నామో అదే ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ని మనం పోపు చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 6 లేదా 7 దాకా ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. కచ్చాపచ్చగా దంచుకున్న 6 వెల్లుల్లిని కూడా వేసేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు మనము చింతపండు గుజ్జును తీసేసుకున్నాం కదా, చింతపండు గుజ్జును కూడా ఆయిల్లో మొత్తం అంతా వేసేసి చక్కగా చింతపండు ఉడికించుకోవాలి. ఇక్కడే ఉంటుందండి, చింతపండు మంచిగా ఉడికితేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను కేజీ పచ్చడి చేస్తున్నాను కాబట్టి వాటికి తగ్గ ఇంగ్రీడియంట్సే మీకు ఆ కొలతలే మీకు చూపిస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలాంటి ఒక పచ్చడి ఉంటే వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది పచ్చడి. అయితే ఇప్పుడు మన చింతపండు కూడా చక్కగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక్కడ కలుపుతుంటే చింతపండు పేస్ట్ అనేది సపరేట్ కావాలండి ప్యాన్కి. అప్పుడైతేనే మనకు చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోయినట్లు, చక్కగా ఆయిల్లో ఉడికిపోయినట్లు అని అర్థము. ఇది మెయిన్గా మీరు చూసుకోండి. ఇప్పుడు 3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత
పక్కన దించేసుకోవాలండి. మొత్తం చల్లారనివ్వాలి. మనం పోపు చేసుకున్నది ముందు కాకరకాయలని సైడ్కి పెట్టుకున్నాం కదా, అవి కూడా చక్కగా చల్లారిపోవాలన్నట్టు. ఇప్పుడు మనం ముందు పౌడర్ చేసుకున్నదాన్ని ఒక బౌల్లో వేసేసి కలుపుకున్నాం కదా, అదే బౌల్లో కాకరకాయలను వేసేసి మొత్తం అంతా కారం మసాలాలంతా ముక్కలకంతా పట్టించాలి. ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పోపు చేసుకున్నది కూడా మొత్తం చల్లారాలి. ఆ పోపు చేసుకున్నది కూడా మొత్తం అంతా ఇందులో వేసేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. అంతే. ఈ పచ్చడిలో మెయిన్గా సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే చూసి వేసుకోవాలి. నేను చెప్పిన కొలతల ప్రకారం తప్పకుండా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్.